బీజేపీ దేశంలో 10 సంవత్సరాల కాలంలో దాదాపు 11 సంవత్సరాల కాలంలో చేసినటువంటి అభివృద్ధి ఈ దేశాన్ని ఏ రకంగా భారతీయ జనతా పార్టీ మీరు ఇంతకుముందు మతాలు అన్నారు. మరి మతాల మధ్య చిచ్చుపెట్టాలనుకుంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఎవరన్నా ఇప్పుడు బీజేపీ అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు పెట్టింది. 20 రూపాయలకే 12 రూపాయలకే 2 లక్షల ప్రమాద బీమా ఇచ్చింది. ఓన్లీ ఉపేందర్ హిందూ అని హిందూ ఇవాళ ముస్లింకి ఇవ్వద్దని ఇవ్వకుండా ఆపిందా? ఈ దేశంలో దాదాపు కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గతంలో మనం ఐఏవై కింద ఇందిరా ఆవాస్ యోజన కింద ఇల్లు ఒక గ్రామానికి 5-10 శాంక్షన్ ఇస్తుంది. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే ఎన్ని ఇళ్ళు అడిగినా మేము ఇస్తాం, మా కాంట్రిబ్యూషన్ ఇంత, గ్రామీణ ప్రాంతాలకు అయితే 1,75,000 ఇస్తాం, పట్టణ ప్రాంతాలకు 2 లక్షలు ఇస్తాం, మీరు రాష్ట్ర ప్రభుత్వాలు మీరు కలిపి మీరు 3 లక్షలు 4 లక్షలు 2 లక్షలు కలిపి ఇవ్వండి, వాళ్ళు ఇల్లు కట్టుకుంటారని చెప్పేసి ఈ దేశంలో 2024 వరకు ఇల్లు లేనటువంటి నిరుపేద ఉండకూడదు, చిట్ట చివరి వ్యక్తికి కూడా ఇల్లు ఉండాలని మోడీ సంకల్పంతో ఇల్లు ఇస్తే అలా తీసుకున్నటువంటి వాళ్ళు ముస్లింలు అని చెప్పి ఆయనకి ఇల్లు ఇవ్వకుండా ఉండలే, క్రిస్టియన్ అని చెప్పి ఇల్లు ఇవ్వకుండా ఉండలే. ఈ దేశంలో ఇప్పటివరకు ఇచ్చినటువంటి ఇల్లు దాదాపు 3 లక్షల పైచిలకు ఇల్లు కూడా అన్ని వర్గాలకు ఇచ్చిండ్రు, అన్ని మతాలకు ఇచ్చిండ్రు, అన్ని కులాలకు ఇచ్చిండ్రు. బీజేపీ సంక్షేమ విషయంలో కానీ ఎక్కడ కూడా ఏ మతాన్ని కూడా బీజేపీ ద్వేషించదు. ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని ద్వేషిస్తుంది, మతాల గురించి మాట్లాడే వాళ్ళని ద్వేషిస్తుంది తప్పితే మేము మతాల గురించి అసలు మాట్లాడడం కూడా. ముస్లిం మతం ఇట్లా అని మీరు అంటున్నారు కదా, ఆ మతం గురించి వాళ్ళు మాట్లాడతారు, మేము మాట్లాడడం. మతాల గురించి అసలు ఈ దేశంలో సిక్కుల విషయంలో కానీ ముస్లింల విషయంలో కానీ అన్ని రకాలుగా చేసిందే కాంగ్రెస్ పార్టీ. బీజేపీ ఎప్పుడు కూడా ఎవరిని కూడా ద్వేషించదు. బీజేపీ ఈ దేశాన్ని ఉన్నతుల ప్రపంచంలో విశ్వగురువుగా తీర్చిదిద్దాలా, అందరు సహకారం ఉండాలని కోరుకుంటుంది తప్పితే మిగతా ఏ మతాన్ని కూడా బీజేపీ ద్వేషించే ప్రసక్తి లేదు. అంటే బీజేపీలో క్షేత్రస్థాయి నుంచి కష్టపడితే ఖచ్చితంగా గుర్తింపు వస్తుంది అని చెప్పడానికి ఉదాహరణని మిమ్మల్ని చూపించవచ్చా? అంటే మనం పార్టీ కోసం కమిట్మెంట్గా పనిచేసుకుంటూ పోతే పార్టీ ఏదో ఒక రోజు మనం చేసినటువంటి పనిని బట్టి తప్పకుండా గుర్తింపిస్తుంది. అందరూ ఈ పార్టీలో నేను ఒకటే విషయం మీకు స్పష్టంగా చెప్తున్నాను, ఈ పార్టీలో పనిచేసే వాళ్ళు అనేక మంది కార్యకర్తలు మేమేదో అయిపోతామని చెప్పి పనిచేయలేదు ఇప్పటిదాకా. సిద్ధాంతపరమైనటువంటి అవగాహనతోని అనేక మంది ఏవీపీలో నక్సలైట్ల చేతిలో చనిపోయినటువంటి అనేక మంది సిద్ధాంతపరమైన అవగాహనతోని, అదేవిధంగా హైదరాబాద్ పట్టణంలో నందరాజు గౌడ్ లాంటి వాళ్ళు మతోన్మాదుల చేతిలో, ఇంకా అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డ కార్యకర్తలు ఇబ్బందులు పడ్డప్పటికి కూడా పార్టీని విడవలేదు, సిద్ధాంతాన్ని విడవలేదు. అనేక మంది నేను యువమోర్చా జిల్లా అధ్యక్షుడు ఉన్నప్పుడు మా జిల్లా అధ్యక్షుడు రేవూరి సురేందర్ని నక్సలైట్లు చంపేసిండ్రు. ఆ రోజు నేను యువమోర్చా ప్రెసిడెంట్, మా యువమోర్చా జిల్లా సెక్రటరీ వల్ల సిస్టర్ మ్యారేజ్కి వెళ్దామని చెప్పేసి ఆయన నాకు ఫోన్ చేసి కనీసం హాఫ్ అన్ అవర్ కూడా కాలేదు. నేను వస్తానన్నా మీరు నడవండి నేను వస్తాను అని చెప్పి ఆయనకు చెప్తే మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్లో ల్యాండ్ లైన్, అప్పుడు సెల్ ఫోన్ లేవు, ల్యాండ్ లైన్ ఫోన్ వచ్చింది. ఆ తర్వాత మాకందరికి కూడా పోలీసులు లెటర్లు ఇచ్చారు, మీరు అందరు జాగ్రత్తలు ఉండాలా చేయాలా అని. మాకు కూడా నక్సలైట్లు మీరు పార్టీలో తిరిగివద్దని లెటర్లు ఇచ్చారు. ఎన్ని రకాలుగా ఇబ్బందులు వచ్చినా ఈ పార్టీ కోసం నిలబడ్డాం, ఈ పార్టీ కోసం కష్టపడ్డాం. నమ్మిన సిద్ధాంతం ఏదైతే ఉందో ఇది ఈ దేశంలో రావాలా, ప్రజలు బాగుండాలా, మన భావితరాల భవిష్యత్తు బాగుండాలనేటువంటి ఆలోచనతో పనిచేసినాం తప్పితే దీంతో ఇంకేదో సాధిస్తామనే ఆలోచనతో మేము పనిచేయలేదు. దాంట్లో భాగంగానే ఇప్పుడు దేశంలో అనేక రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చినాం, రేపు తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తాం. ఈ సిద్ధాంతం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళందరినీ కూడా స్మరించుకుంటాం. అదేవిధంగా ఈ పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తను కూడా పార్టీ గుర్తిస్తుంది, ఆదరిస్తుంది, వాళ్ళకు అందలం కూడా వేస్తుంది. కానీ ఎందుకు గంగన్న ఇన్నేళ్ల మీ రాజకీయ జీవితంలో క్షేత్రస్థాయి రాజకీయాలలో అంటే పోటీ చేయాలనే ఒక ఆలోచన మీకు ఎందుకు రాలేదు? ఎంతసేపు పార్టీ ఆలోచనలే ప్రజల్లోకి తీసుకుపోవాలనే ఒక తపన తప్ప క్రియాశీలక రాజకీయాల్లో రావాలనేది మీకు ఆలోచన ఎందుకు రాలేదు? నేను మా అంకాపూర్ సింగిల్ విండో చైర్మన్ ఎన్నికల్లో కాంటెస్ట్ చేశాను. తర్వాత సీడ్స్ కార్పొరేషన్, అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో సీడ్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఫార్మర్స్, నేను ఎక్కువగా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినవాడిని కాబట్టి మా నాన్నగారు కూడా మంచి రైతు, అంకాపూర్లో మంచి రైతు, మంచి పేరు ఉన్నటువంటి రైతు. మా నాన్నగారు కూడా ఉప సర్పంచ్ చేశాడు అంకాపూర్కు. నేను ఆ సందర్భంలో రైతుల గురించి ఎక్కువ పోరాటం చేసేవాడిని. నేను ఆ రైతు కుటుంబాలలో ఉన్నటువంటి బాధలు అవన్నీ తెలిసినాను కాబట్టి మాది కూడా సామాన్యమైనటువంటి రైతు కుటుంబం, చిన్న రైతు కుటుంబం. మరి ఎన్నికలలో అంటే మనం సింగిల్ విండోలో పోటీ చేసినాం, తర్వాత కార్పొరేషన్లో పోటీ చేసినప్పుడు ఒకసారి ఓడిపోయినాం. తెలంగాణ రాష్ట్రం మొత్తానికి సీడ్ కార్పొరేషన్ డైరెక్టర్ అంటే తెలంగాణకు ఒకటి, ఆంధ్రాకు ఒకటి, రాయలసీమకు ఒకటి, 3 ఉంటుండే. ఈ 3లో కాంటాక్ట్ చేయాలి. నేను ఫస్ట్ టైం కాంటాక్ట్ చేసి ఓడిపోయినాను.
తర్వాత సెకండ్ టైం కాంటెస్ట్ చేసి గెలిచినాను. సీడ్ కార్పొరేషన్ డైరెక్టర్గా 3 సంవత్సరాలు పనిచేసినాను. సీడ్ కార్పొరేషన్ డైరెక్టర్గా రైతుల తరఫున గెలిచినప్పుడు కూడా నేను పార్టీని విడిచి వెళ్ళలేదు. నాకు గవర్నమెంట్ వెహికల్ కూడా ఉంటున్నప్పుడు అటువంటి సందర్భంలో కూడా నేను పార్టీని కూడా విడిచి వెళ్ళలేదు. పార్టీ గురించి ఆలోచించామని ఆ సందర్భం రాజశేఖర రెడ్డి ఇంకల సందర్భంలో అన్నాడు, పార్టీలో బీజేపీలో ఉన్నావా అని. అక్కడ కూడా పార్టీలో నేను విడిచి వెళ్ళలేదు. నేను ఎన్నికల్లో అసెంబ్లీ కానీ పార్లమెంట్ పోటీ చేయాలంటే మనకు ఆర్థికంగా సరిపోమేమో అనేటువంటి ఆలోచన కొద్దిగా మనసులో ఉంటుండే. పార్టీ కూడా మరి ఏదైనా మీరు పోటీ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన చెప్పుంటే కూడా నేను ఆలోచిస్తుండే. కానీ నేనే ముందు ప్రిపేర్ అవుతుండే. ఎందుకు మనము వ్యవసాయ కుటుంబము ఇబ్బంది పడతామేమో అనేటువంటి ఆలోచనతో ఆర్థికపరమైన విషయాలతోనే తప్పితే చాలామంది నా మిత్రులు శ్రేయోభిలాషులు నువ్వు పోటీ చేయను అనేవాళ్ళు. కానీ మనకు ఆర్థికపరమైనటువంటి వాటితోనే నేను పోటీకి దూరంగా ఉన్నాను తప్పితే మిగతా విషయాలు ఏం లేవు. ఈరోజు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులను చూసుకుంటే ఒక సామాన్యంగా కార్పొరేటర్ లేదా ఒక చిన్న స్థాయి వ్యక్తులే లక్షల కోట్ల వ్యవధిలో ఆర్థికంగా బలపడిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అటువంటిది ఇన్నేళ్ల మీ రాజకీయ జీవితంలో ఎందుకు అంటే ఆర్థికంగా బలంగా లేడు పల్లె గంగారెడ్డి గారు అని ఎట్లా నమ్ముతారు ప్రజలు అని అంటే మనం వ్యవసాయం మీదనే ఆధారపడేటువంటి కుటుంబం కాబట్టి మిగతా ఏదైనా వ్యాపారాలు చేసుకుంటే బాగుంటుండే. మన వ్యాపారాల్లో వాస్తవంగా నేను ఈ విషయాల మీద కొంత ఆలోచన చేసి యువమోర్చా జిల్లా అధ్యక్షుడు ఉన్నప్పుడు మా రాష్ట్ర అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్కు చిలకం రామచంద్రరెడ్డి అని ఉండే. చిలకం రామచంద్రరెడ్డి గారు జనసందేశ్ ఆఫీస్లో పడుకుంటుండే. ఆయనకి ఇక్కడ ఇల్లు లేకుండే. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, నువ్వు ఇంత యాక్టివ్ ఉన్నావు, మరి ఓన్లీ అంటే ఏం చేస్తావు అంటే ఇంటికన్నా వ్యవసాయం చేస్తారు సార్ అంటే, మరి నువ్వేం వ్యాపారం చేయవా అన్నాడు. చేయను సార్ ఏం చేస్తాను అంటే, వ్యాపారం కూడా చేసుకోవాలా బా అన్నాడు ఆయన. వ్యాపారం కూడా చేసుకోవాలా, మా బాబు ఇట్లా చెన్నైలో వ్యాపారం చేస్తాడు, నువ్వు కూడా వ్యాపారం చేసుకోవాలా, అని చేసుకుంటే రేపు ఆర్థికంగా బలంగా ఉంటేనే బాగుంటుందని. ఆ సందర్భంలో ఆయన మాటను స్ఫూర్తిగా తీసుకొని నేను 2005 ఆ ప్రాంతంలో హైదరాబాద్ వచ్చేసాను. హైదరాబాద్ వచ్చేసి కొంత రియల్ ఎస్టేట్లో ప్రయత్నం చేయడంలో కొంత ప్రయత్నం చేసినాను. ప్రయత్నంలో సక్సెస్ అవుతూ ఉన్నాను. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఇల్లు ఇది నేనే కట్టాను. మొదలు ఇక్కడే మన ఆల్రెడీ ఈ కుద్బుల్లాపూర్లో సుచిత్రా దగ్గర కూడా ఒక వెంచర్ కంప్లీట్ చేసినాను. తర్వాత రెండో వెంచర్గా ఇక్కడ ఈ ల్యాండ్ తీసుకొని ఇక్కడే ఇది నేను నాతో కొంతమంది పార్ట్నర్స్ పెట్టుకొని ఇది స్టార్ట్ చేసి ఇది కంప్లీట్ అయ్యేసరికి మళ్ళీ జిల్లా ప్రెసిడెంట్గా ఎవరు సరైన వ్యక్తి లేడు, నువ్వు వస్తే బాగుంటుందని అప్పుడున్నటువంటి నాయకులు కొంతమంది పరివార క్షేత్రస్థమైన వాళ్ళు ఇక్కడికి వచ్చి మాట్లాడి మళ్ళీ నన్ను నిజామాబాద్ తీసుకుపోవడం వల్ల మళ్ళీ తీసుకొచ్చింది పని. కాబట్టి మళ్ళీ ఇక్కడ వ్యాపారం మొత్తం వదిలిపెట్టేసి మళ్ళీ అక్కడికి పోవాల్సి వచ్చింది. కాబట్టి అది సరే, ఏదున్నా మన రాత, ఏది జరగాలో జరిగింది అంతే.